ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఇద్దరు పోలీసు అధికారులు విచారిస్తున్నారు అధికారులు. నిన్న రాత్రి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ప్రణీత్ రావుతో ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. దర్యాప్తు బృందం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ గేట్లు క్లోజ్ చేసి మరీ పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. మన అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ తెలుసుకుందాం. కృష్ణ, చెప్పండి. ఏదైతే ప్రణీత్ రావు కేసు వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే ఈ కేసులో అడిషనల్ ఎస్పీలు భుజంగరావు తిరుపతి అన్నల్ని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించిన సంగతి తెలిసిందే. దీనిపైన వారందరినీ కూడా 5 రోజుల పాటు ప్రణీత్ రావుతో సహా కస్టడీ కావాలని నాంపల్లి కోర్టులో వీరు పిటిషన్ కూడా దాఖలు చేశారు. దీనిపైన పిటిషన్ పైన ఒక పక్కన వాదన జరుగుతున్న క్రమంలోనే ఫరారీలో ఉన్నాడు అని చెప్తున్న టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ తో పాటు గట్టుమల్లు భూపతిని రాత్రి అదుపులోకి తీసుకొని ప్రస్తుతం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం విచారణ చేపట్టడం జరుగుతుంది. ఈ కేసులో అటు భుజంగరావు తిరుపతి అన్నలతో పాటు వీరందరూ కూడా రాధాకిషన్, ఆ తర్వాత ప్రభాకర్ రావు ఐజీ వీరందరూ కలిసే ఈ ట్యాపింగ్ వ్యవహారానికి పాల్పడ్డారు. అలాగే వ్యాపారస్తులను కానీ సినీ ఇండస్ట్రీకి సంబంధించిన కొంతమంది ప్రముఖులను కూడా బెదిరించి పెద్ద మొత్తంలో బీఆర్ పార్టీకి ఫండింగ్ ఇప్పించడమే కాకుండా వారు కూడా వెనకేసుకొచ్చినట్లుగా కూడా ఆరోపణలు ఉన్నాయి. అటు విచారణలో భాగంగా భుజంగరావు గాని తిరుపతి అన్న కూడా కేవలం తమ బాస్ ఆదేశాల మేరకే తాము ఈ పనులు చేశామని చెప్పుకుంటూ వచ్చారు. ఏదైతే టాస్క్ ఫోర్స్ రాధాకిషన్, ఆ తర్వాత ఓ మీడియా సంస్థ అధినేత శ్రవణ్, ఈ రేవంత్ రెడ్డి వారి బంధువులు కుటుంబ సభ్యులు ఏ ఫోన్ నంబర్లు సేకరించినా కూడా ఆ నెంబర్ల వ్యవహారానికి సంబంధించి వీరికి అందియడం, టాస్క్ ఫోర్స్ లో ఉన్న అప్పటి డీసీపీగా ఉన్న రాధాకిషన్ ద్వారా ప్రభాకర్ రావుకి ఆ నెంబర్లన్నీ చేరడం, ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు వీరంతా కూడా ఎస్ఐబిలో వాటన్నింటినీ కూడా రికార్డ్ చేసి ఆ రికార్డ్ చేసిన ఆ ఆడియోల ద్వారానే వాళ్ళందరినీ కూడా బ్లాక్మెయిల్ చేసి పెద్ద మొత్తంలోనే డబ్బులు సంపాదించడం ఆలోచన. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ఇంకా ప్రభాకర్ రావు, ఆ తర్వాత ఈ కేసులో ఎవరైతే శ్రవణ్ అనేసి ఇప్పుడు ప్రస్తుతం ఇద్దరు ఫరారీలో ఉన్నారు, వారి కోసం లుకౌట్ నోటీసులు చేసి అంతర్జాతీయ విమానాశ్రయాలు కూడా ఏదైతే అప్రమత్తం చేశారు. ఈ క్రమంలోనే సింగపూర్ పారిపోయాడనుకున్న టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ నిన్న రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం గట్టుమల్లు భూపతిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ లో వీరి పాత్ర ఏంటి, వీరు ఏమేం చేశారనే విషయాలు మరి కాసేపట్లో బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. శ్రీనివాస్, థ్యాంక్ యూ కృష్ణ.